అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. కీళ్ళవాతం అంటే మల్టిపుల్ జాయింట్ పెయిన్స్, అంటే ఇది ఇంగ్లీష్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటామండి. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా లేమెన్ టర్ము. బట్ టెక్స్ట్ బుక్ డయాగ్నోసిస్కి వస్తే కనుక ఇందులో ఆల్మోస్ట్ 200 వెరైటీస్ కన్నా ఎక్కువ డిసీజెస్ ఉంటాయి. అంటే ఈ బేసికలీ ఇది ఆటోఇమ్యూన్ టైప్ ఆఫ్ డిజార్డర్ అండి. సో ఇలాంటప్పుడు ఈ కీళ్ళవాతం వచ్చిన వారిలో ఒక హెల్దీ డైట్, అంటే ఎటువంటి ఆహారం తీసుకుంటే వాళ్ళ కీళ్ళ నొప్పులు కీళ్ళ వాపులు తగ్గుతాయి అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. బేసికల్లీ ఈ కీళ్ళవాతంలో మన బాడీలో ఒక రకమైన విధ్వంసం, డిస్ట్రక్షన్, అంటే ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ జరుగుతూ ఉంటుందండి. సో ఈ ఫుడ్, మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో ఈ ఫుడ్ యొక్క ఎయిమ్ ఎలా ఉండాలంటే మళ్ళీ మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేసి మళ్ళీ గాడిలో పెట్టేటట్టు ఉండాలి. అంటే ఇట్ షుడ్ బి యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటాం. అంటే మన డైట్ షుడ్ నాట్ బి ప్రో ఇన్ఫ్లమేటరీ, అంటే ఈ ఇన్ఫ్లమేషన్ని పెంచేటట్టు ఉండకూడదు, ఇన్ఫ్లమేషన్ తగ్గించేటట్టు ఉండాలి. సో మనం తీసుకునే డైట్ ఏదైతే ఉందో ఇందులో మెయిన్లీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి, అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండాలి, అండ్ ఫైబర్ ఉండాలి. సో ఏ డైట్ అన్నా సరే మనం తీసుకునేది ఇట్ షుడ్ బి ఏ మిక్స్చర్, సో దట్ నేను చెప్పిన 3 కాంపోనెంట్స్ మన బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ని ఫైట్ చేసే విధంగా అవి దోహదపడతాయి అన్నమాట. ఒక స్పెసిఫిక్ డైట్, అంటే బ్రేక్ఫాస్ట్లో ఇది తినాలి, లంచ్లో ఇది తినాలి, డిన్నర్లో ఇది తినాలి, అట్లా స్పెసిఫిక్ డైట్ అంటూ చెప్పడం చాలా కష్టం అండి. బట్ నేను ఇప్పుడు ఒక 10 ఫుడ్స్ చెప్తాను, అంటే ఒక 10 ఐటమ్స్ చెప్తాను, సో దట్ మీరు యూ కెన్ బి ఫ్లెక్సిబుల్ విత్ దట్. అండ్ మీరు తినే 3 పూటల్లోనూ ఇవి కనుక పవర్ ప్యాక్డ్గా ఈ 10 ఐటమ్స్ని పెట్టుకుంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది చాలా వరకు కంట్రోల్ చేయగలం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ది హోల్ గ్రెయిన్స్. అంటే ఈ హోల్ గ్రెయిన్స్ అనేది ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నాను అని అంటే, ఇప్పుడు మనం బయట వచ్చేవన్నీ కూడా రిఫైన్డ్ అండి. అంటే మనకి ఆ గింజలో పైన పొర బ్రాన్ అనేది తీసేసి లోపలది మాత్రమే వస్తుంది, అదే వైట్ రైస్. సో బట్ ఈ వైట్ రైస్ వల్ల పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే పైన పొరలో ఆ బ్రాన్ అనేది ఉంటుంది, అది మొత్తం పోయి సో మనకి పిండి పదార్థం మాత్రమే ఉంటుంది. సో అది హెల్దీ కాదండి. సో మనం ఎప్పుడు కూడా ఈ కీళ్ళవాతంలో ఏంటంటే విటమిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఐ స్ట్రెస్ ఆన్ హోల్ గ్రెయిన్స్, అంటే ఓట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ ఐ ప్రిఫర్. సో దట్ ఏంటంటే ఆ బ్రాన్లో ఉన్న విటమిన్స్ దే హెల్ప్ టు ఫైట్ ఇన్ఫ్లమేషన్ అనమాట. సెకండ్ది, నాన్ వెజిటేరియన్స్ హ్యావ్ ఎ బిగ్ అడ్వాంటేజ్ అనమాట. ఫిష్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకు అని అంటే ఇందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఇవి యాక్చువల్లీ వెజిటేరియన్స్ అయితే దే షుడ్ టేక్ ఇన్ ఫార్మ్ ఆఫ్ సప్లిమెంట్స్. నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్ తింటేనే సరిపోతుంది. సో వారానికి ఒక 2 సార్లన్నా మీరు మీ ఫుడ్లో ఫిష్ ఇంక్లూడ్ చేయడానికి చూడాలి. థర్డ్ది సిట్రస్ ఫ్రూట్స్. అంటే మనకు ఆల్మోస్ట్ అన్ని సీజన్స్లోనూ ఏదో ఒక విటమిన్ సి టైప్ ఆఫ్ ఫుడ్స్, రిచ్ ఫుడ్స్ ఉంటాయి. నిమ్మ, నారింజ, కమలా పండ్లు ఇట్లాంటివి, అండ్ గోవా కూడా, అంటే జాంకాయ కూడా. సో ఈ విటమిన్ సి అనేది బేసికలీ ఇట్స్ ఏ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. మన బాడీలో జరిగే ఎటువంటి ఇన్ఫ్లమేషన్ అయినా ఇది తగ్గిస్తుంది. సింపుల్ది, మనకు వచ్చే జలుబు కూడా విటమిన్ సి వల్ల తగ్గిపోతుందండి. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఈ విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫోర్త్ది బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్, ఎటువంటి అయినా సరే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని ఫైట్ చేస్తుంది అని సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి. సో మీరు బేసికలీ ఫ్రూట్స్లో ఇందాక అనుకున్నట్టు సిట్రస్ ఫ్రూట్స్, బెర్రీస్, ఇవి రోజు ఒక కనీసం 2 కప్పులు, అంటే ఒక 100 గ్రామ్స్ కప్పులన్నా సరే తినడానికి ప్రయత్నించాలి. ఫిఫ్త్ ఐటము ఐ సే క్యారెట్స్. ఈ క్యారెట్స్ అనేవి దే ఆర్ వెరీ రిచ్ ఇన్ విటమిన్ ఏ అండి. ఈ విటమిన్ ఏ అనేది విటమిన్ సి తర్వాత సెకండ్ పొజిషన్లోకి వస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్కి. సో విటమిన్ ఏ రిచ్ అంటే ఇంకా క్యారెట్, బీట్రూట్, అంతకన్నా మీకు విటమిన్ ఏ అనేది ఎక్కడా దొరకదు. సో ప్యాక్ యువర్ ఫుడ్ మెన్యూ విత్ క్యారెట్స్. సిక్స్త్ది ఆలివ్ ఆయిల్.
ఏ నూనె వాడితే మనకి కీళ్ళ నొప్పులు తగ్గుతాయి అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. మై బెస్ట్ ఆన్సర్ ఇస్ ఆలివ్ ఆయిల్. ఇందులో ఎందుకంటే ఒక కాంపౌండ్ ఉంటుందండి, ఒలియోక్యాంథాల్ అనేది. ఇదేమవుతుందంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఏ పెయిన్ కిల్లర్. అంటే మనకి ఎసిక్లోఫెనాక్, పారాసెటమాల్ పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి కదా, NSAIDS అంటాము. ఇవి ఎంత పవర్ఫుల్గా పనిచేస్తాయో ఈ ఒలియోక్యాంథాల్ కూడా అంతే పవర్ఫుల్గా మీ జాయింట్ పెయిన్స్ను, జాయింట్ స్వెల్లింగ్ తగ్గడానికి ఉపయోగపడుతుందండి. సో మిగతా ఆయిల్స్ అన్నీ పక్కన పెట్టేసి కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం ఉన్నవాళ్ళు ఆలివ్ ఆయిల్తోనే వండుకోవాలి. 7th ఐటల్, ఇట్ ఈస్ జింజర్, అంటే అల్లం. అది మనకి స్పైస్ అండ్ కాండిమెంట్స్లోకి వస్తుంది. సో ఐదర్ మనం ఏంటంటే ఫుడ్లో అల్లం వేసుకోవచ్చు, లేదంటే మీకు టీ అలవాటు ఉంటే కనుక జింజర్ అనేది టీ రూపంలో అయినా సరే, టీలో అయినా సరే వేసుకుని రోజు కనీసం కొంత జింజర్ అనేది మీ మెన్యూలోకి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. 8th ఐటము ఐటల్ ఈజ్ టర్మరిక్. టర్మరిక్ అంటే పసుపు అండి. ఇందులో కుర్కుమిన్ అని ఉంటుంది. ఈ కుర్కుమిన్ అనేది మన జాయింట్ స్వెల్లింగ్స్ని ఇమీడియట్గా 1 డేలో తగ్గించే అవకాశం ఉంటుంది. సో ఇది బేసికలీ ఇంగ్లీష్ వెస్ట్రన్ ఫుడ్స్లో ఈ పసుపు వాడటం తక్కువే. మనకి ఇండియన్స్ను ఏషియన్ ఫుడ్స్లోనూ ఈ పసుపు అనేది చాలా రొటీన్గా వాడతాము. సో డోంట్ మిస్ ఇట్, అది మనకున్న అడ్వాంటేజు. సో పసుపు వల్ల చాలా ఉపయోగం ఉంటుందండి ఈ వాతంలో. నెక్స్ట్ కమ్స్ ద 9th ఐటమ్, ఇట్స్ గ్రీన్ టీ. సో మనకి టీ, కాఫీ కనుక అలవాటు ఉంటే అవి టీ, కాఫీని పక్కన పెట్టేసి యూ కెన్ స్టార్ట్ గ్రీన్ టీ. గ్రీన్ టీలో ఎందుకంటే కెటకిన్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి మనకి వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడతాయి అండ్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఫైట్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. సో ట్రై స్విచ్చింగ్ ఓవర్ టు గ్రీన్ టీ. ఆర్ ఇదేంటంటే జింజర్ లెమన్ టీ. లెమన్ ఎందుకంటే విటమిన్ సి రిచ్, ఇందాక జింజర్ అనుకున్నాం కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో ట్రై స్విచ్చింగ్ ఓవర్ టు గ్రీన్ టీ ఆర్ జింజర్ లెమన్ టీ. అండ్ లాస్ట్ 10th కాంపౌండ్, అది ఫుడ్డే అనుకోవచ్చు ఈ రోజుల్లో, బట్ ఇట్ ఈస్ విటమిన్ సప్లిమెంట్స్ అండి. మనం ఎంత ప్రయత్నించినా మనకి కొన్ని ఫుడ్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. సో ఆ ఫుడ్ ప్రిఫరెన్సెస్ వల్ల ఒక విటమిన్ మనం గ్రాప్ చేసుకోగలం, అంటే మన బాడీ తీసుకుంటుంది. బట్ ఇంకొక ఫుడ్ మనం అవాయిడ్ చేయడం వల్ల ఆ విటమిన్స్ అనేవి మనలోకి వెళ్ళవు. సో ఈ కీళ్ళ వాతం, కీళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది మనం ఇందాక అనుకున్నట్టు నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్ తినగలరు, కాకపోతే వెజిటేరియన్స్ దే డోంట్ ఈట్ ఫిష్ కాబట్టి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వెళ్ళవు అవి. సో దే షుడ్ టేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విటమిన్ సప్లిమెంట్స్ అనమాట. మనకి ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ అనేవి బయట అమ్ముతారు. సో మనం ఏమీ మొహమాట పడవసరం లేదు. యూ కెన్ టేక్ విటమిన్ సప్లిమెంట్స్, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ అన్న తీసుకోవచ్చు. ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ విటమిన్ క్యాప్సూల్స్లో వస్తాయి, అవి కూడా తీసుకోవచ్చు. అండ్ అస్సలు మర్చిపోకూడదు ఏంటంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు పెలుసుబారుతనం అనేది ఉంటుందండి. సో కాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ డోంట్ మిస్ అవుట్ ఆన్ దిస్ విటమిన్ సప్లిమెంట్స్. సో ఇప్పుడు ఒక రకమైన ఫిక్స్డ్ డైట్ నేనేం చెప్పలేదు, బ్రేక్ఫాస్ట్లో ఇది తినాలి, లంచ్లో ఇది తినాలి, డిన్నర్లో ఇది తినాలి అని. బట్ బ్రాడ్గా నేను ఇప్పుడు ఒక 10 ఫుడ్ ఐటమ్స్ చెప్పాను మీకు. సో ట్రై టు ప్యాక్ యువర్, అంటే రోజు మెన్యూలోనే, మీరు తినే మెన్యూలోనే ఈ 10 ఫుడ్స్ని ఇంక్లూడ్ చేయడానికి చూడండి. అండ్ ట్రై దిస్ న్యాచురల్ థింగ్. డెఫినెట్లీ మీకు ఏంటంటే ఒక 1 or 2 monthsలోనే సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది మీ జాయింట్ పెయిన్స్, స్వెల్లింగ్ మీద. సో దిస్ ఈజ్ మై మెసేజ్ ఆన్ హెల్దీ డైట్ ఫర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ ఇంకొక మెడికల్ టాపిక్ మీద నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ సెలవు అండి, మీ డాక్టర్ రాంప్రసాద్.